నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కొన్నిసార్లు అసలు వీళ్ళని ఏమనాలి, అసలు వీళ్ళను క్షమించడం సరి అయిన పద్ధతేనా అనిపిస్తుంది. ఎందుకు అని అంటున్నారా? ఆపరేషన్ సింధూర్ మీద తప్పుడు కథనాలు, వివాదాలు రాస్తున్న వీళ్ళు ఇక మారే అవకాశమే లేదా? ఒక ఎజెండా కోసం పనిచేస్తున్నారని ప్రతిసారి నిరూపితమైనా కూడా వీళ్ళలో మార్పు ఎందుకు రావట్లేదు? పేరుకు సెక్యులరిస్టులు, మేధావులు, ఉదారవాదులు అనే గొప్ప గొప్ప ట్యాగ్ లైన్లు పెట్టుకొని దేశ వ్యతిరేక, హిందూ వ్యతిరేక భావజాలంతో, తప్పుడు కథనాలతో పాకిస్తాన్ ప్రతినిధుల్లా వ్యవహరిస్తున్నారే. కుల, మత, జాతి, వర్గభేదం లేకుండా దేశం కోసం అందరం కలిసికట్టుగా నిలబడాల్సిన సమయంలో కూడా తమ ఎజెండా కోసమే పనిచేస్తున్నారే. ఈ సంక్లిష్ట సమయంలో సైతం తప్పుదోవ పట్టించే కథనాలను వ్యాపింపజేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సైతం తమ దేశానికి మద్దతు ఇవ్వకుండా తమ ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారు. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా? ది హిందూ పత్రిక. మే 7వ తేదీన దేశం మొత్తం ఆపరేషన్ సింధూర్ విజయంతో వేడుకలు జరుపుకుంటుంది. ఆ సమయంలో హిందూ దేశ వ్యతిరేక దినపత్రిక ది హిందూ తమ ఎక్స్ సామాజిక మాధ్యమ ఖాతాలో తప్పుదోవ పట్టించే వార్తను ప్రచురించింది. జమ్మూ కాశ్మీర్లో భారత్కి చెందిన 3 జెట్ విమానాలు కుప్పకూలిపోయాయని, ఈ విషయాన్ని ఒక ప్రభుత్వ అధికారి తెలియజేశారని తెలిపింది. అయితే ది స్కిన్ డాక్టర్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ది హిందూ ప్రచురించిన వార్తలోని నిజానిజాలను తనిఖీ చేశారు. అక్కడ వారు చూపించింది ఫైటర్ జెట్ కాదని, అది ఒక వింగ్ ట్యాంక్ అని తెలిపారు. వాటిని జెట్ విమానాల మీద మోసుకు వెళ్తారని స్పష్టం చేశారు. అలా ఫ్యాక్ట్ చెక్ జరిగిన తర్వాత ది హిందూ పత్రిక ఆ వివాదాస్పద ఎక్స్పోస్ట్ని తొలగించింది. అయితే నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తం కాగా దిగొచ్చిన యాజమాన్యం చింతిస్తున్నామంటూ నామమాత్రపు క్షమాపణలు చెప్పింది. ఇక ప్రముఖ హిందూ వ్యతిరేక జర్నలిస్ట్ రానా అయూబ్ బ్లూబెర్గ్ వెబ్సైట్ కథనాన్ని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. పాక్పై భారత దాడిలో 5 భారత విమానాలను పాకిస్తాన్ పడగొట్టిందని, భారతీయ సైనికులను ఖైదులుగా పట్టుకున్నామని పాక్ వివరించినట్లు తెలిపిన కథనాన్ని వెబ్సైట్ ప్రచురించగా దాన్ని రానా అయూబ్ షేర్ చేసింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతంతో భారత్ సంబరాలు చేసుకుంటున్న సమయంలో రానా అయూబ్ మాత్రం పాకిస్తాన్ ప్రచారాన్ని నెత్తికెత్తుకుంది. అంతేకాదు ది హిందూ డిప్లొమాటిక్ ఎడిటర్ సుహాసిని హైదరే చేసిన పోస్టును రానా అయూబ్ షేర్ చేసింది. అందులో భారత్ దాడులకు పాకిస్తాన్ తగిన విధంగా స్పందిస్తూ ఉంది. పాకిస్తాన్ వాదనపై వారిద్దరికి ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ లైన్ పత్రిక సంపాదకురాలైన వైష్ణారాయ్ అనే సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్లో అభ్యంతరకరమైన వ్యాఖ్య చేశారు. ఈ చర్యకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. అది పితృస్వామ్యాన్ని, మహిళలపై యాజమాన్యాన్ని, పరువు హత్యలను, వివాదాన్ని గొప్పగా చూపించడాన్ని, అలాంటి హిందుత్వ భావజాలానికి చెందిన పోకడలను సూచిస్తుందని రాసుకొచ్చింది. ఆమె చేసిన ఎక్స్ పోస్ట్ మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దాంతో ఆమె తన ప్రొఫైల్ లాక్ చేసుకుంది. ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 25న టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రిక శ్రీనగర్కి చెందిన ఒక వార్త ప్రచురించింది. అందులో భారత నియంత్రణలో ఉన్న కాశ్మీర్ భాగం అని రాసుకొచ్చింది. ఆ విషయాన్ని కంచన్ గుప్తా అనే సామాజిక కార్యకర్త తప్పుపట్టారు. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక పాకిస్తాన్ భావజాలాన్ని మోస్తుండడం దుర్భరంగా ఉందన్నారు. అలాగే దక్కన్ హెరాల్డ్ పత్రిక, స్పోర్ట్స్ క్రీడా మాధ్యమం కూడా కాశ్మీర్ భారత అంతర్భాగం కాదని అర్థం వచ్చేలా వ్యవహరించాయి. స్పోర్ట్స్ క్రీడా అయితే ఏకంగా భారత్ ఆక్రమిత కాశ్మీర్ అని రాసుకొచ్చింది. ఛానళ్లు, మాధ్యమాలే కాదు, ఉదారవాద, వామపక్ష భావజాలాలు కలిగిన వ్యక్తులు సైతం తమ దేశ వ్యతిరేకతను నిర్లజ్జగా బహిర్గతం చేస్తున్నారు. మతం అడిగి ప్యాంటు విప్పి తనిఖీ చేసి మరీ హత్యలు చేసిన ఉగ్రవాదులకు మతం లేదని వాదించే మహానుభావులే అందరూ. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి మూల కారణం మతమే, కానీ ఆ విషయాన్ని ఒప్పుకోలేరు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.